గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. VR4 ఆరోగ్యం కోసం VR4 వాడుతున్న వారికి, వాడాలనుకునే వారికి ఒక మంచి టెస్ట్ మనీ ఇప్పుడు మనకి ఇక్కడ అమ్మ ఉన్నారు. అమ్మ పేరు చందా కన్నమ్మ. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, చందా లింగయ్య గారి పేరు తెలిసే ఉంటుంది. చందా లింగయ్య గారు ఈ అమ్మకి మామగారు అవుతారు వరుసకి. సో అమ్మ వయసు వచ్చేసి 65 సంవత్సరాలు. గ్రామం ఇల్లెందు దగ్గర మాణిక్యారం, ఇల్లెందు మండలం. సో అమ్మకి అనారోగ్యం ఏంటంటే 2017లోనే బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు గుర్తించారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఖమ్మంలో ప్రశాంతి అనే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ముందుగా చూపించుకోవడము, ఆ తర్వాత మన తెలంగాణ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు మీద కూడా చాలాసార్లు చూపించుకున్నారు. కీమోథెరపీ కూడా చేపించారు. ఈ మొత్తానికి దాదాపు ఒక 3 నుంచి 4 లక్షలు ఖర్చు కూడా అయింది అమ్మకి ఈ క్యాన్సర్ కోసము. గతంలో 2017లో ఒక హాఫ్ ఎకర్ అమ్మ 2017లో అమ్మింది. అరెకరమా? సో అప్పుడు ఒక అరెకరం, మొన్న రీసెంట్గా 1 ఎకరం అమ్మారా? మొన్నటిది అరెకరం. అప్పుడు 2017లో ఎకరం అమ్మారు. అప్పుడు ముందు ఎకరం అమ్మారు, తర్వాత అరెకరం. అంటే టోటల్గా ఈ అనారోగ్యం కోసం 1.5 ఎకరం భూమిని కూడా అమ్మి, ఎంత అమ్మి ఖర్చు పెట్టినా కానీ ఒక ధరికి రాలే. అంటే ఆ అనారోగ్యం అనేది రోజు రోజుకి అలా క్షీణిస్తూ 4th స్టేజ్ క్యాన్సర్కి చేరుకున్నారు అమ్మ. సో ఈ క్రమంలో మనకి ఈ అమ్మ వాళ్ళ కూతురు సో అమ్మ వాళ్ళ కూతురు అనమాట ఆమె. సో ఆమె గారి ద్వారా మనకి ఈ ఊర్లో అమ్మ మనకి పరిచయం అయింది. పరిచయం అయినాక ఈ VR4 గురించి నేను చెప్పాను. సో చెప్తే సరేనయ్యా, చాలా మెడిసిన్స్ వాడినా చాలా డబ్బులు కూడా ఖర్చు అయినాయి, సరే దీన్ని కూడా నేను వాడి చూస్తాను అని నెల 10 రోజుల నుంచి అమ్మ వాడుతున్నారు. సో ఇది వాడిన తర్వాత అమ్మకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే 2024-25 సంవత్సరం ఆ సమయంలో కరెంటు పెడతా అన్నారు కదా మీకు. కరెంటు పెడతానంటే మీరు భయపడి పెట్టించుకోలే, వద్దన్నారు. వద్దని ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి మళ్ళీ ఖమ్మం ప్రశాంతి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించారు. సో ఆపరేషన్ చేయించినాక మీకు లంగ్స్లో నీరు చేరింది, ఊపిరితిత్తుల్లో. ఎన్ని బాటిల్స్ తీశారు అప్పుడు నీరు? ఒకసారి 2, మరొకసారి 3, 5 లీటర్ల 5 బాటిల్స్ వాటర్ తీసేసారు. తీసేసినప్పుడే మీకు ఈ కాలు కూడా బాగా వాసింది కదా. ఇంతలావైందా? ఇంతలావైంది. సో ఇప్పుడు ఒకసారి ఈ కాలు చూడండి. ఇప్పుడు ఇది మామూలుగా కుడి కాలు ఎంత సైజు ఉందో అదే సైజులోకి వచ్చింది ఇది. కానీ ఈ VR4 వాడక ముందు ఈ సైజులో ఉండేదన్నమాట, చాలా లావుగా ఉండేది. ఇంకొక విషయం ఏం జరిగిందంటే VR4 వాడుతూ ఉంటే అమ్మకి, సో ఇక్కడ ఇది ఒకసారి చూపించండి. ఇది యాక్చువల్గా ఇది క్యాన్సర్ గడ్డ అనమాట. ఇది ఒళ్ళంతా నీరు కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఈ క్యాన్సర్ గడ్డ అనేది అప్పుడు కనపడలే. సో ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఒంట్లో నీరంతా వెళ్ళిపోయి ఇప్పుడు ఈ క్యాన్సర్ గడ్డ ఇంతకుముందు బాగా టైట్గా ఉండేది, ఇప్పుడు కొంచెం నొక్కితే కొంచెం గుంట పడుతుంది, అంటే మెత్తగా అయిపోయింది అనమాట. సో ఇవి ఇప్పుడు ఇది ఎన్నో డబ్బా? ఇది 3, ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు 3 డబ్బాలు పూర్తయినాయి. ఇంకొక 3 డబ్బాలు పూర్తయ్యేసరికి నాకు తెలిసి ఇది క్యాన్సర్ గడ్డ సగం వరకు తగ్గిపోతుంది అనమాట. తర్వాత ఇంకా ఈ అమ్మకి ఇంకా కొన్ని లక్షణాలు ఏమేంటంటే 2024లో ఆపరేషన్ అయిన తర్వాత ప్రతి 3 రోజులకి 2 రోజులకి నిరంతరం జ్వరం వస్తూ ఉండేది. అంతేనా? 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వచ్చేది జ్వరం. ఎప్పుడెప్పుడు వచ్చేది? ఏదైనా కొంచెం పని గట్టిగా చేస్తే జ్వరము 2-3 రోజులకు వచ్చేది. దాంతోపాటు పొడి దగ్గు, పొడి దగ్గు కూడా వచ్చేది. సో ఇప్పుడు దగ్గు లేదు, ఇది వాడినాక తగ్గిపోయింది. జ్వరం కూడా రావట్లేదు.
రాతాను జ్వరం కాకపోతే ఏదో ఇవి బయటపడ్డాయి. బయటపడ్డాయి ఇక్కడనే తీపొస్తాయి. తీపొస్తుంది. అదే కొంచెం పని చేస్తుంది ఇప్పుడు అక్కడ. పని చేస్తాను ఇప్పుడు నల్ల అల్లం పని చేస్తూ ఉంటే అక్కడ కొంచెం జుయ్యన కొంచెం ఇట్లా గుంతకు గుంజుకొస్తూ ఉంటుంది. ఇది పని చేస్తుంది అనమాట అక్కడ. సో ఇదండి ఈ నల్ల అల్లం యొక్క గొప్పతనం. VR4. ఈ VR4 అనేది నిజంగా 4th స్టేజ్ క్యాన్సర్ని కూడా ఈ అమ్మే కాదు, నేను ఇంకొకరికి కూడా ఇచ్చాను. అది కూడా మీకు అతి త్వరలో టెస్ట్ మనీ నేను అందిస్తాను. ప్రస్తుతం అయితే అమ్మకి దగ్గు పూర్తిగా తగ్గిపోయింది, జ్వరం నిరంతరం వచ్చేది, జ్వరం తగ్గిపోయింది, కాలు వాపు ఇంత లావు ఉండేది, ఇప్పుడు ఈ కాలు కంటే ఇంక 3 ఇంతలు లావు ఉండేది, కాలు కూడా నార్మల్ అయిపోయింది. తర్వాత 6 కేజీలు బరువు ఎన్ని కేజీలు తగ్గా? 6 కిలోలు తగ్గారు. 4 ఒకసారి 2 ఒకసారి 6 కేజీలు తగ్గారు. సో ఇప్పుడు మంచిగా ఉంది ప్రాణం. రైట్, ఓకే అమ్మా, వెరీ గుడ్. మొత్తం తగ్గిపోయింది.